రాజకీయాలు సాగించడమే కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారింది. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు ఆనాడు బాంబేలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడులు అనేక మంది అమాయకులు ఆహుతులైతే ఆ కసబ్ అనేటువంటి వ్యక్తి ఏ రకంగా ఆ రోజు కాల్పుల్లో హేమంత్ కర్కరే ఆ ఉగ్రవాది దాడుల్లో బుల్లెట్ గాయాలతో చనిపోతే మరి ఆ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతాడు, హేమంత్ కర్కరే ఉగ్రవాది దాడుల్లో చనిపోలేదని. అంటే ఏ రకంగా చనిపోయాడు మరి? అంటే ఎవరిని నువ్వు శంకిస్తా ఉన్నావు? అంటే ఈ దేశ పోలీసుల మీద నువ్వు శంకిస్తున్నావే, ఉగ్రవాదికి ఊతమిచ్చే విధంగా కసపు దాడిలో చనిపోలేదనేటువంటి కితాబిస్తున్నావు. అంటే ఎవరికి నువ్వు వంత పాడుతున్నావు? పాకిస్తాన్కు వంత పాడుతున్నావా, లేదా ఇవాళ కసబ్కు నువ్వు ఉత్తాస పలుకుతా ఉన్నావా? మరొక ముఖ్యమంత్రి పంజాబ్ కాంగ్రెస్ యొక్క మిత్రపక్షము చెంది ఉగ్రవాదుల దాడులను కూడా ఒక డ్రామాగా అభివర్ణిస్తాడు. అంటే ప్రాణాలు కోల్పోయినటువంటి అమాయకులు పోలీసులు వాళ్ళ మీద మీరు సానుభూతి వ్యక్తం చేసి దాడులను ఖండించాల్సింది పోయి దాడులకు పాల్పడిన వ్యక్తులకు ఊతమిచ్చే విధంగా మాట్లాడుతున్నంటే ఎటుపోతుంది ఈ దేశం? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ శ్యామ్ పిట్రో ఇవాళ చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీ యొక్క రహస్య ఎజెండాను ఏ రకంగా అంచెలంచెలుగా తెర మీకు తెస్తున్నారో ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇది కొత్త కాదు. ఒక వారం రోజుల క్రితము ఏ రకంగా వారసత్వ సంపద మీద పన్ను గురించి మాట్లాడాడు. కష్టపడి సంపాదించినటువంటి తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకు చెందాలంటే 55% పన్ను కట్టాలి. ఆ కట్టిన పన్నులు ఒక వర్గం వారికి మాత్రమే మొదటగా దక్కాలని మాట్లాడే తీరు చూస్తూ ఉంటే, గతంలో చూసాం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఈ దేశం యొక్క వనరులు సంపద మొదటగా ముస్లింలకే చెందాలని వారు మాట్లాడితే, అంటే ఈ రకంగా కష్టపడి సంపాదించిన సొమ్మును సంపదను ఒక వర్గం వారికి కట్టబెట్టడానికి 55% అమెరికా తరహాలో పన్ను వసూలు చేస్తామని పెట్రోడం మాట్లాడుతున్నాడంటే ఈ దేశ సంపద యొక్క మరి కష్టజీవుల యొక్క సంపదను ఎవరికి దారాదత్తం చేయడానికి ఎందుకు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలని? ఆనాడు ఈ రామ మందిర నిర్మాణ విషయంలో కూడా ఇదే అంకుల్ శామ్ ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ రామ మందిర నిర్మాణము ఈ దేశంలో శ్రీరామనవమి ఉత్సవాలు భారతదేశం యొక్క ఆలోచననే సవాల్ చేస్తున్నాయని చెప్పి వారు 2023లో జూన్లో వ్యాఖ్యానించారు. అంటే రామ మందిర నిర్మాణము హిందువులు జరుపుకునే పండుగలు ఈ దేశానికి సవాలు విరుస్తున్నాయని మాట్లాడుతూ ఉన్నారంటే ఏమి దానికి సంకేతం? అంతేకాకుండా రామ మందిర నిర్మాణం వల్ల నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని. అంటే ఇవాళ హిందువుల విశ్వాసాలను మనోభావాలను గాయపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు దేనికోసం చేస్తూ ఉన్నారు? ఒక వర్గం వారి ఓట్ల కోసమైనా మీరు ఈ దిగజారుడు రాజకీయాలు ఈ రకంగా సనాతన ధర్మాన్ని కించపరిచినవి కాదు. ఈ శామ్ పిట్రో ఏ స్థాయికి ఇంకా దిగజాడి మాట్లాడారంటే, రాజ్యాంగం నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సహకారం కంటే కాంట్రిబ్యూషన్ కంటే నెహ్రూ గారిది గొప్పదని, నెహ్రూ గారిది ఎక్కువ పాత్ర ఉందని చెప్పి అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా వ్యాఖ్యానిస్తే కాంగ్రెస్ పార్టీ చోద్యం చూస్తున్నదంటే ఇది కాంగ్రెస్ యొక్క రహస్య ఎజెండాలో భాగం కాదా? దానికి అనుగుణంగానే అంబేద్కర్ గారు పోటీ చేస్తే కాంగ్రెస్ ఓడించిన చరిత్ర, అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వారు పెట్టకపోవడము, భారత్ రత్న ఇవ్వకపోవడము, ఇవన్నీ దేనికి సంకేతం? పిట్రోల వ్యాఖ్యలకు మీ యొక్క పనితీరుకు అద్దం పడుతూ ఉన్నది.
అంటే అంబేద్కర్ గారి కంటే నెహ్రూ కాంట్రిబ్యూషనే ఈ రాజ్యాంగ నిర్మాణంలో ఎక్కువగా ఉందని. అందుకనే ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క మేధస్సు తెలివితేటల ముందు నెహ్రూ మరి సరిపోలనే